సంగీత సాహిత్య అభిమానులందరికీ మరోసారి స్వాగతం. ఒక గీత రచయిత తనే నిర్మాత దర్శకుడిగా సినిమా తీస్తే ఏం చేస్తాడు? ఏముంది, సొంత సినిమా కాబట్టి ఆ సినిమాలోని పాటలన్నీ తనే రాసేసి టైటిల్స్లో సింగిల్ కార్డు వేయించుకుంటాడు. కానీ ఒక ప్రముఖ గీత రచయిత మాత్రం అలా చేయలేదు. ఆ సినిమాలో ఉన్న 8 పాటల్లో 4 మాత్రమే అతను రాశాడు. మిగతా పాటలు వేరే కవుల చేత రాయించాడు. దాంట్లో 2 కొత్త కవులు కూడా ఉన్నారు. అలాంటి ఒక కొత్త కవి రాసిన ఈ పాట ఎంతగా పాపులర్ అయిందంటే తెలుగు సినిమాల్లో వచ్చిన ప్రణయ గీతాల్లో ప్రథమ వరుసలో నిలిచింది. నా కంటి పాపలో నిలిచిపోరా, నీ వెంటలో కాల గెలువనీరా. నా కంటి పాపలో నిలిచిపోరా, నీ వెంటలో కాల గెలువనీరా. 1961లో ఆచార్య ఆత్రేయ దర్శక నిర్మాతగా మారి వాగ్దానం సినిమా తీశారు. అక్కినేని కృష్ణకుమారి అందులో హీరోయిన్లు. అప్పట్లో శరత్ బాబు నవలల ఆధారంగా తెలుగులో చాలా సినిమాలు వచ్చేవి. వాగ్దానం కూడా శరత్ నవల దత్త ఆధారంగా తీసిందే. దర్శకుడు ఆత్రేయ శ్రీశ్రీ చేత ఒక హరికథతో పాటు 2 పాటలు రాయించారు. ఇంకో 2 పాటలు కొత్త కవులు దాశరథి, నార్ల చిరంజీవి చేత రాయించారు. బహుశా అప్పట్లో కళాకారుల మధ్య ఈర్ష్యాద్వేషాలు, పోటీతత్వం అంతగా ఉండేవి కావేమో. కొత్త గీత రచయితను పరిచయం చేస్తే అతను తనకు పోటీగా వస్తాడన్న అనుమానం కానీ భయం కానీ ఆత్రేయకు ఉన్నట్టుగా లేదు. అందుకే తన సొంత సినిమాలో పెద్ద మనసుతో 2 కొత్త కవులకి అవకాశం ఇచ్చారు. ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తున్న దాశరథి కృష్ణమాచారి గారు తన లలిత గీతాలతో సాహితీ ప్రపంచాన్ని బాగా ఆకట్టుకున్నారు. ఆత్రేయ ఆయన్ను ప్రత్యేకంగా ఆహ్వానించి తన సినిమాలో ఒక డ్యూయెట్ రాయమన్నారు. తొలి ప్రయత్నంలోనే ఈ ప్రణయ గీతాన్ని అలవోకగా రాసేశారు దాశరథి. పాటలోని పదలాలిత్యం, భావ సౌకుమార్యం విన్నవారిని అందరినీ ముగ్ధుల్ని చేశాయి. పైగా ఇది ట్యూన్కి రాసిన పాట. అప్పటికి 2 ఏళ్ల క్రితం వచ్చిన వి శాంతారాం హిందీ సినిమా నవరంగ్లోని ఆధా హై చంద్రమా రాత్ ఆధీ ట్యూన్ ప్రభావంతో సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు ఈ పాటను కంపోజ్ చేశారు. ఆధా హై చంద్రమా పాట మాల్కోస్ రాగంలో చేస్తే దానికి భీంప్లాస్ రాగం నడకను అన్వయించి ఈ పాటను కట్టారని చెప్పి సంగీతజ్ఞులు చెప్తుంటారు. ఇదొక డ్రీమ్ సాంగ్. ఊహాలోకాల్లో విహరించే ప్రేయసీ ప్రియులు ఒక రకమైన తాదాత్మ్య స్థితిలో ఉంటారు. ఈ పాటకు పెండ్యాల కట్టిన బాణీ కానీ దాశరథి వాడిన మాటలు కానీ ఆ మూడ్ని మన ముందు ఉంచుతాయి. నా కంటి పాపలో నిదురపోరా అనడం తెలుగులో ఒక కొత్త ప్రయోగం. ఆంఖో మే బస్నా అనే ఉర్దూ కవి సమయాన్ని చాలా అందంగా తెలుగులోకి తీసుకొచ్చారు దాశరథి. నిజాం రాజ్యంలో పుట్టి పెరిగిన దాశరథి పైన ఉర్దూ ప్రభావం చాలా ఎక్కువ. ప్రియుణ్ణి తన కళ్ళల్లోనే బంధించి ఉంచి ఎప్పుడూ తన కనుసన్నల్లోనే మెలిగేలా చేసుకోవాలన్న ప్రేయసి ఆరాటాన్ని ఒక్క ముక్కలో చెప్పేశారు ఆయన. నీ వెంట లోకాల గెలువనీరా అని కూడా నాయక చేత అనిపిస్తారు. సినిమాలో ఆమె లోకాల్ని గెలిచిందో లేదో కానీ ఈ ఒక్క పాటతో తెలుగు చిత్రసీమను గెలుచుకొని అతిరథ మహారథుల సరసన దాశరథి ప్రథమ శ్రేణి గీత రచయితగా స్థిరపడిపోయారు. ఆ చందమామలో ఆనంద సీమలో వెన్నెల స్నానాలు చేయుదమా. చందమామ అనే ఆనంద సీమలో వెన్నెల స్నానాలు చేద్దామా అనడం ఎంత చక్కటి ఎక్స్ప్రెషన్. అలాగే ఈనాటి పున్నమి ఏనాటి పుణ్యమో జాబిలి వెలిగేను మన కోసమే అనడం కూడా. వెన్నెల స్నానాలనే భావచిత్రాన్ని దాశరథికి ముందు ఎవరూ వాడలేదు, తర్వాత ఎవరైనా వాడినా కూడా బాగుండదు. తలపుటుయ్యాలనే మరో ముచ్చటైన పదబంధం కూడా ఈ పాటలో ఉంది. ఇంకా ఈ పాటలో మేఘాలలోని వలపు రాగాలు వింటాం. పూలదారుల వెంట వెళ్ళి నీలితారుల తీయని స్వప్నాలలో తేలిపోతాం.
డెందాలు మురిసేట్టుగా అందాలను తీపి బంధాలను అల్లుకుంటాం. ఇంత మంచి కంపోజిషన్కు సుశీల ఘంటసాల మధురగానం మరింత సొబగులద్దింది. సుశీల గారు పల్లవిని 3 డిఫరెంట్ వేరియేషన్స్లో పాడి నిజంగానే మనకందరికీ మేఘాలలోని వలపు రాగాలు వినిపించారు. అన్నీ బాగా కుదిరాయి కాబట్టే ఈ పాట సంగీత ప్రియుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. వాగ్దానం పెద్ద హిట్ సినిమా ఏం కాదు, కానీ ఆ సినిమా అనగానే మనకు గుర్తుకొచ్చే పాట ఇదే. దాశరథి సినిమాల కోసం రాసిన మొట్టమొదటి పాట ఇదే అయినా కూడా వాగ్దానం రిలీజ్ కాస్త ఆలస్యమైంది. ఆయన పాటలు మనం మొదటగా వినిపించింది ఇద్దరు మిత్రుల సినిమాలో. ఆ సినిమాలో ఆయన నవ్వాలి నవ్వాలి అనే ఒక కవ్వాలి పాట రాశారు, ఖుషీ ఖుషీగా నవ్వుతూ అనే ఒక డ్యూయట్ కూడా రాశారు. నిజాం వ్యతిరేక పోరాటాల్లో పాల్గొని ఉద్యమ గీతాలు, అభ్యుద కవిత్వం విరివిగా రాసిన దాశరథి బహుశా ఈ నాకంటి పాపలో పాట వలన అనుకుంటా సినిమాల్లో మాత్రం ఎక్కువగా ప్రేమ గీతాలు, వీణ పాటలు రాశారు. అందుకే అంటారు ఫస్ట్ ఇంప్రెషన్స్ ఆర్ బెస్ట్ ఇంప్రెషన్స్ అని. మళ్ళీ మరొక మంచి పాటతో మీ ముందుంటాను. ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ లేటర్.